నూజివీడు పట్టణంలోని సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తక్షణమే సౌకర్యవంతమైన, సురక్షితంగా ఉండే ప్రభుత్వ ఈ-సేవా కేంద్రం భవనంలోకి తరలించాలని దస్తావేజు లేఖరి మహమ్మద్ అలీ అబ్బాస్ కోరారు. ఈ మేరకు సోమవారం మీకోసం కార్యక్రమంలో భాగంగా జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అర్జీ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సబ్ రిజిస్టర్ కార్యాలయంలో తమ ఆస్తుల క్రయ విక్రయాలు, అగ్రిమెంట్లు, తనఖా వంటి లావాదేవీలు కొనసాగించేందుకు వచ్చే భూ యజమానులు, రైతులు, కక్షదారులు, అందుకు మద్దతుగా నిలిచే సాక్షులు అనేక అవస్థలు పడుతున్నారని తెలియజేశారు. సబ్ రిజిస్టర్ కార్యాలయం ఇరుకుగా ఉండటంతో మహిళలు, చిన్నారులు, వయోవృద్ధులు వేచి ఉండేందుకు సరైన ప్రదేశం లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్న సంగతి అధికారులు గుర్తించాలన్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల సౌకర్యం లేకపోవడంతో మహిళలు అనేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికైనా అధికారులు స్పందించి అన్ని సౌకర్యాలు ఉన్న అత్యంత విశాలమైన ప్రభుత్వ మీ సేవా కేంద్రం ప్రాంగణంలోకి సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని తక్షణమే తరలించాలని కోరారు. మహమ్మద్ అలీ అబ్బాస్ అండి, నూజివీడు డాక్యుమెంట్ అటర్నీ. నూజివీడు సబ్ రిజిస్టర్ ఆఫీసు ప్రైవేట్ బిల్డింగ్లో 1990 నుంచి నిర్వహిస్తున్నారండి. ప్రస్తుతం అది ఇరుకు భవనంగా ఉంది. రోడ్డు మీద రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. అక్కడ ప్రజలకు ఎలాంటి సౌకర్యాలు కానీ, మరుగుదొడ్లు కానీ, బేబీ ఫీడింగ్ ఇస్తానికి మహిళలకు కూడా లేదండి. అందువలన చాలామంది కక్షిదారులు రిజిస్ట్రేషన్కి వచ్చేవారు ఇబ్బంది పడుతున్నారండి. ప్రస్తుతం నారాయణ స్కూల్ వద్ద గల గతంలో మీ సేవా కేంద్రం నిర్వహించిన భవనము ఖాళీగా ఉంది. దానికి కొన్ని మరమ్మతులు చేపించి మన నూజివీడు సబ్ కలెక్టర్ గారు సబ్ రిజిస్టర్ కార్యాలయానికి కేటాయిస్తే సబ్ రిజిస్టర్ కార్యాలయం ప్రస్తుతం టెంపరీగా అక్కడికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మన మినిస్టర్ గారు రాజీవ్ సర్కిల్ దగ్గర గల స్థలంలో, దాతలు ఇచ్చిన స్థలంలో భవన నిర్మాణం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఆయనకి మా దస్తావేజుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.